మంచిర్యాల జిల్లాలోని పాత కొమ్ముగూడెంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఆచరణకు సాధ్యం కాని హామీనిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అన్ని వర్గాలను కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అంటున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారికి మద్దతుగా మంచిర్యాల జిల్లా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మనతో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే బాగుండేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చాయి. చెర్ల నిండా నీరు, గోదావరి నిండా నీరు, 24 గంటలు కరెంటు, రైతులకు భరోసా ఇవన్నీ ఉండేది. ఎప్పుడైతే మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కటి అన్నీ అంటే కరెంటు రావడం లేదు, చెర్లలో నీళ్ళు దొరకపోయినాయి అనే భావనతోటి వాస్తవంగా రైతాంగం వ్యతిరేకం ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు పెన్షన్ పెంచితే కార్యక్రమం, బోనస్ 500 అనుకోండి, మహిళలకు 2500 అనుకోండి, ఏది కూడా ఇవ్వలేకపోయారు. అబద్ధాలకు తోటి మోసపూరిత మాటలు మాట్లాడి ఎన్నికల ముందు మా ఓట్లు దండుకున్నారు. ఓట్ల తర్వాత వాళ్ళ ముఖం కూడా చూపెట్టలేని భావన వాస్తవంగా ఒక దిక్కు మహిళలు, ఓ దిక్కు రైతాంగం అందరిలో ఉన్నమాట వాస్తవంగా చెప్పడం జరుగుతుంది. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు, పద్ధతి, అసలు ఎవరు కూడా మాట్లాడిన పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒక మంచి మాటలు ఉండాలి తప్ప ఆ మాటల్లో ప్రజలు కానీ ఎడ్యుకేటెడ్ కానీ విద్యావంతులు వ్యతిరేక భావం చూపిస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడదని ఈ సందర్భంలో బీఆర్ఎస్ను మరి ఇక్కడ బలంగా గెలిపితే కేంద్రంలో వాళ్ళ ఇక్కడ తెలంగాణ విషయం అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుందనే భావన ఈరోజు యువత, మహిళలు, ప్రజలు ఉన్న మాట కూడా మేము గ్రహిస్తున్న సందర్భం. మేము దాదాపు మ్యాక్సిమం గ్రామాలు వాడ ఇల్లు తిరుగుతున్నాం. ప్రజల స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు, ఎన్నికల ముందు మనం స్వతగా ఓటు అడిగితే మన మీద కొల్ల స్పందన ఉంటుంది. మనం ఎక్కడో కూర్చొని అడిగితే ఆ స్పందన ఉండదు. మాకు ఆ వ్యత్యాసం కూడా మాకు కనబడుతుంది. మీ ఓటమి ఏదైతుందో అది ఈశ్వర్ గారికి సానుభూతి కలిసి వస్తుందంటారా? ఒక విషయం, ఒకనాడు ఓటమి, మరొక నాడు గెలుపు. ఎక్కువ నేను డీటెయిల్ చెప్పాను. ఎదుటి వాళ్ళు గెలిచిందంటే ఇప్పుడు ఈ సందర్భంలో గెలిచిన వ్యక్తిని నేను అట్లా గెలిచిన చెప్తా కూడా అది భావ్యం కాదు. మాకు 100% నమ్మకం ఉంది. మేము ఆనాడు ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు మేము గెలిచిన సందర్భం కూడా ఒక 15 రోజులు కూడా మొత్తం ఊర్లన్నీ తిరిగాము మేము, ఆల్ విలేజెస్. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. అట్లా దాన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటారు సాధారణంగా మా దగ్గరికి ఓట్లప్పుడు మనం పోయాము, గెలిచిన తర్వాత కూడా కనపడితే ప్రజలు మనది ఎట్టుంటే చెప్పండి. ఇవాళ వాళ్ళ మీద అట్లా లేదు. అది తిరిగే అవకాశం లేదు, ఓటు అడిగే అవకాశం లేదు. ఎక్కడ మీటింగ్ చెప్తారు కావచ్చు, కానీ మీ దాదాపు ఆల్మోస్ట్ ప్రతి వాడ తిరుగుతున్నాం. తిరిగే కార్యక్రమం పెట్టుకుని మాకు డెఫినెట్గా మాకు స్పందన ఉంటుంది. కేసీఆర్ మీద ఒక సింపతి ఉన్నది. కేసీఆర్ నాయకత్వం ఎక్కడ పోయినా కేసీఆర్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. 4వ తారీఖు సాయంత్రం మంచి 5 గంటలకు ఐబీ అంబేద్కర్ జంక్షన్లో పెద్ద రోడ్ షో ఉంది. దాదాపు ఒక 40,000 మంది రోడ్ షో ఉంది. అది ప్రజలందరూ కూడా హాజరవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసింది. అందులో 5 గ్యారంటీలు ఇప్పటికీ అమలు అయిపోయినాయి. ఆ స్ఫూర్తితోనే మేము విజయం సాధిస్తామంటున్నాం. దానికి మీరు ఒక మాటల్లా ఎక్కడయ్యా ఆడవాళ్ళు బస్సు ఎక్కుడు దిగుడు తప్ప అది ఏదైతే కరెంట్ అనేది 10-15% ఇచ్చారు అంతేనా. గ్యాస్ అనేది డబుల్ ధరలు పడతలేవు. ఉట్టి మాటలు మాట్లాడితే కాదు కదా. బస్సు కూడా ఎంతోమంది మహిళలు మేము ఉపాధి హామీ కాడ పోతే బస్సు దేనికోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారు, మేము రోజు వస్తాం, మాకు అవసరం లేదు. ఆ ఇచ్చే 2500 అనేది అది ఇస్తే బాగుంది అంటాను తప్ప 6 గ్యారెంటీలు అని చెప్తే ఇది 2500 ఇచ్చారండి మహిళలకు, లేకపోతే యువతకు మోపెడు ఇచ్చారండి, నిరుద్యోగ యువలకు 4,000 రూపాయలు ఇచ్చారా? ఎక్కడ చెప్పండి, ఉట్టిగా మాట్లాడితే అయిపోతుందా? ప్రజలు చెప్పండి. మీకు 20,000 ఇచ్చాం, మీకు గ్యాస్ మొత్తం మందికి వచ్చింది, సబ్సిడీ వచ్చింది, మీకు మిగతా మన తులం బంగారం ఇచ్చారండి. ఇక అన్నీ ఉట్టినే ఇక నోటి తాళనే చెప్పుకుంటూ పోతే అవుతుందా? ఏది ఇచ్చారు చెప్పండి.
2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న ఇచ్చారండి. ఇలా దేవుని మీద ఒట్టేసుకుంటారు. ఇవాళ దేవుని మీద ఒట్టేసుకుంటారండి. అంటే మీ మీద మీకు ప్రజల మీ మీద నమ్మకం లేదు. ఒట్టేసుకుంటారని నమ్ముతారంటే ఒట్టేసి నమ్మ రాసి పెట్టుకోండి. అంటే చెప్పడం కాదు, వాస్తవంగా 100% ఫెయిల్యూర్ గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట. 100% ఇవ్వాలి. నేను చెప్పడేదో ఉట్టిగా నాకేదో అవకాశం దొరికి మీరు మాట్లాడిండ్రు TV 6 అడిగి నేను చెప్పడం కాదు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇవాళ మళ్ళీ కేసీఆర్ కావాలని డెఫినెట్గా ప్రజలు ఉంది. డెఫినెట్గా 100% కొప్పుల ఈశ్వర్ గారికి ఓటేసి గెలిపిస్తున్న నమ్మకం మాకుంది. చివరిసారికి చెప్పండి, మెజార్టీ ఏ విధంగా ఉండబోతుంది, గెలుపు ఎలా ఉండబోతుంది? ఒకటి మేము అందరిలోకే చెప్పడం కాదు, గెలుపు అంటాం తప్ప మెజార్టీ గింత అంటే మేము జనాన్ని కొన్నామా, జనానికి పైసలు ఇచ్చి ఓటు తీసుకుంటాం లేదు. మేము అట్లా చెప్పాం. మాకు నమ్మకం ఉంది, గెలుస్తామని అంతే. ఇలా కొమ్మ కూడా తిరిగాం, దాపురం తిరిగాం. DC చైర్మన్ లింగయ్య గారు, రాయశం గారు, సర్పంచ్ ఇద్దరు కొమరే గారు, మిగతా అందరి జిల్లా పాల్గొనడం జరిగింది. ఇల్లు తిరిగాం. ఇంకా 4 గ్రామాలు తిరుగుతున్నాం. కొత్త కొమ్మలు తిరుగుతున్నాం, ఎల్లారం తిరుగుతున్నాం, కొత్తూరు తిరుగుతున్నాం. మాకు ప్రజల నుంచి స్పందన వస్తుంది. కేసీఆర్ మీద ఒక విశ్వాసం పెరిగింది. కేసీఆర్ అన్నప్పుడు కరెంట్ 24 గంటలు ఉన్నది. పోయిందా వాళ్ళే చెప్పండి. చెర్లన్నీ ఉల్లారకపోయినాయి, గోదావరి ఉల్లారకపోయి. ఇంకేం కావాలి, ఇంకేం చెప్పండి ఇక. అందుకోసం మాకు ప్రజలే తానంతట తాను ఓటైనా సిద్ధంగా ఉన్నాం. కానీ తానంతట తాను ఉన్న మేము కూడా ఇంటిని పోయి అడుగుతున్నాం. ఇక దాన్ని బట్టి డెఫినెట్గా మాకు విశ్వాసం ఉంది. ఇది దివాకర్ రావు గారి మనోగతం. మొత్తం మీద కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేసిందో 6 గ్యారెంటీలో ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందలేదని, మొత్తం మీద పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కొప్పుల ఈశ్వర్ గారు విజయం ఖాయమంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 TV, మంచిర్యాల.